రీసెంట్గా ఎఫ్సీఆర్ఏ బిల్ని పార్లమెంట్లో గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఆ బిల్ని పార్లమెంట్లో అపోజిషన్స్ అపోజ్ చేస్తున్నాయి. ఎఫ్సీఆర్ఏ అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఎన్జీఓస్ చారిటబుల్ ట్రస్ట్కి వచ్చే ఫండ్స్ ఆ మనీ ఏ పర్పస్ కోసం యూస్ చేస్తున్నారు అనేది ట్రాన్స్పరెంట్గా ఉండేలా గవర్నమెంట్ చేయాలనుకుంటుంది. రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ మనీని ఎక్కడెక్కడ యూస్ చేస్తున్నాయని పబ్లిక్కి గవర్నమెంట్ తెలియజేయాలనుకుంటుంది. ఫారెన్ నుండి వచ్చే మనీని ఎలా యూస్ చేస్తున్నారు అని గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేయబోతుంది. గవర్నమెంట్ ఒకే ఒక స్పెసిఫైడ్ బ్యాంక్ బ్రాంచ్కే ఫారిన్ ఫండ్స్ రావాలి అని ఢిల్లీ ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ని చూస్ చేసింది. ఇన్స్టిట్యూషన్స్ తీసుకున్న ఫండ్స్లో 20% అడ్మినిస్ట్రేషన్ పర్పస్కి మాత్రమే యూజ్ చేయాలి అని, 80% ఆ ఫండ్ రిసీవ్ అయిన మెయిన్ పర్పస్కి యూజ్ చేయాలి అని గైడ్లైన్స్ ఇచ్చారు. ఎఫ్సీఆర్ఏ బిల్ యూఎస్ ఏంటి అంటే ఇండియాకి ఫండ్స్ రావడంలో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, లబ్ధిదారుల అకౌంటబిలిటీ, ఇండియా సావరెంటీని ఎఫ్సీఆర్ఏ బిల్ కాపాడుతుంది. వాలంటరీ ఎన్జిఓస్ మీద ప్రజానమ్మకం ఉంటుంది. నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వినియోగించబడ్డాయి, ఈ 2 ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఉండడమే నిజమైన పారదర్శకత. మీరేమంటారో కామెంట్ చేయండి.